నిన్ను చూడబుద్దవుతుంది. రోజు బన్నీ కల్లోకొస్తున్నాడు. నాకు నిన్ను చూడాలనుందమ్మా. నాన్నతో ఇక్కడికి రావచ్చు కదా. నేనక్కడికి రావడం కాదు, అల్లుడు గారు, నువ్వు, పిల్లలు మీరందరూ ఇక్కడికి రండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చారు. ఆయనకి ఆఫీస్ పనులుంటాయమ్మా. మేమక్కడికి రావడం కుదరకపోవచ్చు. ఎవరు మమ్మీ? అమ్మమ్మ ఇటివ్వు. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బన్నీ. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మమ్మ. చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామమ్మా. కానీ మమ్మీ, నువ్వు, చెల్లెళ్ళు అందరూ ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా. తప్పకుండా వస్తామమ్మా. డాడీకి కుదరకపోవచ్చు, అలా మాట ఇవ్వకు. ఏం కాదులే మమ్మీ, డాడీతో నేను చెప్తాను. సరే అమ్మా. రమ్మని చెప్పారు. డాడీకి కుదరదు బన్నీ, ఊరికే మాట్లాడుకో. ఏం డాడీ, మీకు వీలు పడదా? యాక్చువల్లీ బన్నీ అది. అయ్యో డాడీ బిజీ అని చెప్తున్నాను కదా. అనవసరంగా డాడీని విసిగించకు. అలా అని డాడీ చెప్పలేదు కదా మమ్మీ. చెప్పకపోయినా ఆయన బిజీ అని నాకు తెలుసు కదా. ఏం డాడీ, మీరు బిజీనా? 2 days ఆఫీస్ కి లీవ్ పెట్టొచ్చు కదా. తప్పమ్మా, అలా అనకూడదు. మేమేమైనా మా స్కూల్ కి లీవ్ పెట్టమంటున్నామా? డాడీ ఆఫీస్ కి లీవ్ పెట్టమంటున్నాం. ఆఫీస్ లో డాడీయే కదా ప్రిన్సిపల్. లీవ్ అడిగేది డాడీయే, ఇచ్చేది డాడీయే కదా. అవును కదా డాడీ, మీరే కదా బాసు. మీకు బాస్ ఎవరు లేరు కదా. తప్పమ్మా, డాడీని అలా ఇబ్బంది పెట్టకూడదు. బట్టలు సర్దుకోండి, మీ ఇంటికి వెళ్దాం. చెప్పానా డాడీ బిజీ ఉంటారని? చెప్తే వినరు. నేను మీ ఇంటికి వెళ్ళండి అనలేదండి, రేపు అందరం కలిసి వెళ్దాం అంటున్నాను. నిజమా అండి? నిజంగా రేపు మనందరం మీ ఇంటికి వెళ్తున్నాం. 2 days అక్కడే ఉంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఎప్పటి నుంచో మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈరోజు ఆంటీయే ఫోన్ చేశారు, పిల్లలు కూడా వెళ్ళాలని అంటున్నారు. పైకి చెప్పకపోయినా మీ మనసులో కూడా మీ ఇంటికి వెళ్ళాలని ఉంది. సో వెళ్తున్నాం. ఓకే ఓకే పిల్లలు, లేట్ అయింది, వెళ్ళి పడుకుందామా? ఇంకా పదండి. పదండి పదండి పదండి. హలో. ఏ సుశీల, ఏంటి అలా మాట్లాడుతున్నావు? రేపు నీ కూతురు, నీ అల్లుడు, నీ మనవడు, మనవరాళ్ళు అందరూ మీ ఇంటికి వస్తున్నారు. సంతోషమేనా? నిజమా? నిజంగా వస్తున్నారా? ఇప్పుడు ఆయనే చెప్పారు, రేపు ఉదయమే వస్తున్నాము. ఏమండి, రేపు అల్లుడు గారు, బస్సు, పిల్లలు వస్తున్నారంట. రేపే వస్తున్నారంటండి. రేపే వస్తున్నారంటండి. అమ్మా, అంత ఆత్రం ఎందుకే? కాస్త ఆపుకో, మేము వచ్చే వరకు దాచుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నాకు కాదు, రేపు మీ అల్లుడు గారితో చెప్పు.
ఉంటానమ్మా. గుమ్మం ముందు ముగ్గు లేదేంటి? రోజు పొద్దున్నే పావనక్కు వసుకు ముగ్గు పెడతారు కదా. ఈరోజు వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్టు లేరు. ఈరోజు ముగ్గు నేను పెడతాను. అత్తయ్యకు నా ముగ్గు చూపించి మార్కులు కొట్టిస్తాను. అవును, ముందు ముగ్గు కదా వేయాలి, ఆ తర్వాత కదా రంగులు వేయాలి. అంతా మర్చిపోతున్నాను. ఈ రంగులు ఇక్కడ పెట్టి ముగ్గు పిండి తెచ్చుకుంటాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంకా ఎవరూ లేచినట్లేరు. ఈ హారిక కూడా లేవలేదేమో. ఈ మధ్య అందరికీ బద్ధకం ఎక్కువైపోయింది. పడిపోయినరా దేవుడా, నా నడు మెరిగిపోయిందిరా దేవుడా. అమ్మా, ఏమైంది? ఇంట్లో బెడ్ లేదా? బయట పడుకున్నావు? నేను ఇంకా బతికే ఉన్నానా? లేదే, చచ్చి దెయ్యమై మాట్లాడుతున్నావు. అమ్మా, నేను దయ్యానయ్యానా? అప్పుడే నేను పోయానా? రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరిక తీరకుండానే చచ్చిపోయానా? ఇక ఈ దయ్యాన్ని ఏ దయ్యం పెళ్లి చేసుకుంటుంది? ఆ దేవుడా! ఆంటీ, మీరు చనిపోలేదు, బతికే ఉన్నారు. మరి నేను పోయానన్నాడు? ప్రాణాలు మాత్రం ఉన్నాయే, బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చిన్న మెదడు చితికిపోయింది, వెన్నుముక విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, అయ్యో! చేతులు చచ్చుబడిపోయాయి. నువ్వు టోటల్ గా ఎందుకు పనికి రాకుండా పోయావే? అదేంట్రా, కరోనా పడ్డ కార్పొరేట్ హాస్పిటల్ దొరికిన పేషెంట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పావేంట్రా? అమ్మా, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. పావని వసూలు నన్ను కింద పడేయాలని ఈ గుమ్మం దగ్గర ఈ ముగ్గు ప్లేట్ పెట్టి చచ్చారు. చెప్తాను వాళ్ళ సంగతి. అబ్బా, ఆంటీ, ఇక్కడ ముగ్గులు పెట్టింది అక్కయ్యలు కాదు, నేను. ఓసిని తుంపతెగ, నా మీద నీకు అంత కక్ష ఎందుకే? మిమ్మల్ని కింద పడేయాలని ఈ ప్లేట్ ఇక్కడ పెట్టలేదాంటీ. మరి ముగ్గు వేయాలని పెట్టాను. ఏంటి, నువ్వు ముగ్గేయాలనుకున్నావా? ఓసే, నీకు దండ పెడతానే. ఇంకెప్పుడు ఇలాంటి దారుణమైన, దుర్మార్గమైన, హింసాత్మకమైన ఆలోచనలు చెయ్యకే, నీకు పుణ్యం ఉంటుంది. వెయ్యక ముగ్గు వేయాలనుకుంటే ఇంత రాద్దంతవా? ముగ్గేయమని నీకెవరు చెప్పారమ్మా? ఎవరూ చెప్పలేదు, నేనే వేయాలనుకున్నాను. ఎందుకే ఇలా నా నడుం విరగొట్టడానికా? కాదాంటీ, ముగ్గు వేసి అత్తయ్యని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. మీ అత్తని ఇంప్రెస్ చేయాలని మా అత్తని కంప్రెస్ చేస్తావా? ఒరే, ఆ
అది ఇంప్రెషన్ కాదురా, నువ్వు నన్ను కంప్రెస్ చేస్తున్నావు. ఓకే ఓకే టెక్కలాడి నీకెందుకు ఇలాంటి పనులు? మీ అత్తయ్యని ఇంప్రెస్ చేయాలంటే తెలివితేటలు కావాలి, పని పాటలు వచ్చుండాలి, ఓపిక సహనం ఉండాలి. ఇవేవీ లేకుండా నువ్వు యుద్ధానికి బయలుదేరితే బలైపోయేది నేనేనే. అర్థం చేసుకోవే ప్లీజ్. ఇదిగో మనకు అచ్చరాని పనులు మనం అస్సలు చేయకూడదే. అర్థమైంది కదా హనీ డార్లింగ్, మా అత్తయ్యని ఫాలో అయిపో. నో, నేను తగ్గేదే లేదు. నేను ఒక గొప్ప పని చేస్తాను, మీ అందరితో గ్రేట్ అనిపించుకుంటాను. ఈ హారిక అంటే ఏంటో ప్రూవ్ చేస్తాను, చూడండి. ఓసిని దుంపతేగా. మావయ్య, అత్తయ్య, రాత్రి మా అమ్మ నాన్న ఫోన్ చేశారు. ఒక 2 రోజులు ఇంటికి రమ్మన్నారు. మీరు పర్మిషన్ ఇస్తే ఈయన, నేను, పిల్లలు వెళ్ళొస్తాము. ఇంత చిన్న విషయానికి మా పర్మిషన్ ఎందుకమ్మా? 2 రోజులు కాకపోతే వారం రోజులు ఉండి రండి. అవునమ్మా, ఈ మధ్య మీరంతా పనిలో ఒత్తిడిలో పడి సరిగ్గా రెస్ట్ తీసుకోవడమే లేదు. ఈ రకంగా అయినా అభికి విశ్రాంతి దొరుకుతుంది. సంతోషంగా వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ మావయ్య. అన్ని రోజులు అభి వెళ్తే ఆఫీస్ పనులు ఎవరు చూసుకుంటారమ్మా? మీరు చూసుకోలేరా? నా ఒక్కడి వల్ల అవ్వవు పావని. అఖిల్ ఉన్నాడు కదరా? నేనేదో చిన్న చిన్న పనులు చేయగలను గాని ఆఫీస్ చూసుకోవడం అంటే నా వల్ల కాదు. అదేంట్రా అఖిల్, మీ ఇద్దరికీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఆఫీస్ చూసుకోలేరా? ఒక్క వారం రోజులు అభి లేకపోతే మీరు ఆఫీస్ని మేనేజ్ చేయలేరా? పాపం వసు పుట్టింటికి వెళ్లాలని ఎంతో ఆశతో అడిగింది. పర్లేదత్తయ్య, మేము ఇంకోసారి వెళ్తాము. అప్పుడైనా ఆఫీసును వీళ్లే చూసుకోవాలి కదమ్మా. వీళ్ల వల్ల కాదంటే ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను మావయ్య. నువ్వు చూసుకుంటావా? నీ వల్ల ఏమవుతుంది? ఏ ఎందుకు కాదండి? నేను చదువుకోలేదా? చదువుకుంటే సరిపోదు హారిక, అనుభవం కూడా ఉండాలి. అవునమ్మా, ఆఫీస్ చూసుకోవడం, ఈవెంట్ చేయడం అంటే మాటలు కాదు. నేను చేయగలను మావయ్య. మీ భాస్కర్ బావ అఖిల్ వల్లే కాదంటుంటే నువ్వెలా చేయగలవే? తను చేయగలదు పిన్ని, తన వల్ల అవుతుంది. ఆఫీస్ ని తనకు అప్పచెప్పండి. వసుగారు వద్దండి, హారికకి ఎక్స్పీరియన్స్ లేదు, తన వల్ల కాదు. నా వల్ల అవుతుంది బావగారు. మాది కూడా బిజినెస్ ఫ్యామిలీనే. మా మామ్ చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ లో నేను ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాను. మా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పనిచేశాను. ఒక కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉండడం వేరు, ఈవెంట్స్ చేయడం వేరు. అక్కడ మిగతా డైరెక్టర్స్ హెల్ప్గా ఉంటారు. ఇక్కడ భాస్కర్ బావగారు, అఖిల్ హెల్ప్ చేస్తారండి. వద్దు వదినా, తనకేం తెలీదు. అనవసరంగా తనని సపోర్ట్ చేయకండి. అవునమ్మా, తను ఏదైనా చేయబోయి ఇంకేదైనా చేస్తే మొదటికే మోసం వస్తుంది. సంస్థకున్న మంచి పేరు పోయి చెడ్డ పేరు వస్తుంది. పేరు ఒకటేనా, చాలా మనీ లాస్ అయిపోతాం.
అనుభవం లేని వాళ్ళకి ఏ పని అప్పగించకూడదు. ఏదో పని అప్పగించినప్పుడే కదా పిన్ని అనుభవం వస్తుంది. కష్టమో నష్టమో ఆఫీస్ నేను చూసుకుంటాను, ఈవెంట్ నేను చేస్తానని హారిక ముందుకొచ్చింది. చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేంటి? అవును, నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సక్సెస్ అయితే కంటిన్యూ చేయండి, ఫెయిల్ అయితే నేను ఆగిపోతాను. నీకు వంట చేయడం రాదు, బట్టలు ఉతకడం కూడా రాదు. మరి ఆఫీస్ని ఎలా చూసుకుంటావు? ఈవెంట్స్ ఎలా చేస్తావు? డబ్బు నష్టమైనా పర్వాలేదమ్మా, కానీ సంస్థకు చెడ్డ పేరు రాకూడదు. అందరికీ అన్నీ రావాలన్న రూల్ ఏమైనా ఉందా మావయ్య? రాకెట్ ని నడిపే లేడీ పైలట్ కి కాఫీ చేయడం కూడా రాకపోవచ్చు. కాఫీ చేయడం కూడా రాని అమ్మాయి రాకెట్ ని ఎలా నడుపుతుందని అనగలమా చెప్పండి? ఓసి దీని లాజిక్ తగలయ్యా. పెద్ద పెద్ద లేడీ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తమ లైఫ్ లో ఒక్కసారి కూడా తమ బట్టలు ఉతికిండకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదని అనగలమా? పెద్ద పెద్ద పనులు చేయగలిగిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేయలేకపోవచ్చు. అలా అని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటారా? హారిక చెప్పింది 100% కరెక్ట్ మావయ్య. ప్రతి పని అఖిల్కి వచ్చుండాలన్న రూల్ ఏమీ లేదు. వంట పని, ఇంటి పని చేయలేని హారిక ఆఫీస్ పని, ఈవెంట్స్ పని చేయొచ్చేమో. ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా తెలిసేది. ఏమంటావు అభి? వద్దన్నయ్య, ఒప్పుకోకు. కాస్త ఆలోచించి చెప్పబ్బాయి. హారికకి ఆఫీసు బాధ్యతలు అప్పగించడం నాకైతే ఇష్టం లేదు. కానీ తన కాన్ఫిడెన్స్, వసుగారి సపోర్ట్ చూస్తుంటే హారికకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనిపిస్తోంది. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్. రేపు తను చెయ్యకూడని పని చేస్తే ఎలా అభి? ఏం కాదమ్మా, హారికే బాధ్యత వహిస్తుంది. టోటల్ రెస్పాన్సిబిలిటీ నాది బావగారు. ఇక మీదట నీకు అన్నయ్య, అఖిల్ తోడుగా ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఏ పని చేయకు. అలాగే బావగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ బావగారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించనయ్య. హారికని నువ్వు కూడా నమ్మకపోతే ఎలా అఖిల్? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మాలి కదా. అలా చెప్పక్క. ఎప్పుడు చూడు నాకు ఏది చేతి కాదు అంటారు, నన్ను డీగ్రేడ్ చేస్తూ ఉంటారు. అది నిన్ను కించపరచడం కాదమ్మా, నీకు అలవాట్లేని పనులు చెప్పి నిన్ను కష్టపెట్టడం ఎందుకని. నేను కష్టపడతాను మావయ్య, అలవాటు చేసుకుంటాను, అనుభవం సంపాదిస్తాను. ఆల్ ది బెస్ట్ హారిక, బీ కేర్ఫుల్. నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఛాన్స్ ఇచ్చారు కదక్కా, నా సత్తా ఏంటో చూపిస్తాను. ఊరికే వంటి పెట్టింది తిని నిద్రపోక నీకెందుకొచ్చిన పనులేవి? రేపేదైనా తేడా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అన్నింటికి నాదే బాధ్యత. మీరే మరీ అవ్వకండి ఆంటీ. అన్నయ్య, అఖిల్, హారికకు తోడుగా ఉండండి. వెళ్ళొస్తానత్తయ్య. క్షేమంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రండి. నేను సాధించాను, నేను సాధించాను. సాధించాను. నువ్వు కొట్టింది జాక్పాట్ కాదే, తేనె తొట్టను కొడుతున్నా.
ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేస్తున్నావు, డ్రైనేజ్ లో పడిపోతున్నావే. ఏం మాట్లాడుతున్నావా ఆంటీ? నేను ఈవెంట్ చేయబోతున్నాను. ఒసే, వంట చేయమంటే పెంట చేసా, బట్టలు ఉతకమంటే బట్టలు రంగే మార్చేసా. అంత పెద్ద ఈవెంట్ ఎలా చేస్తావే? అభి చేసే పని నువ్వెలా చేస్తావే? అభిబావ కన్నా బాగా చేస్తాను. ఇన్ని ఇయర్స్ లో అభిబావ గారు సంపాదించుకున్న పేరుని నేను జస్ట్ 2-3 days లో సంపాదించేస్తా. ఆశ ఉండొచ్చే, కానీ మరీ ఇంత అత్యాశ ఉండకూడదు. నాది అత్యాశో దురాశో కాదాంటీ, ఆత్మవిశ్వాసం. ఏమైనా చేయగలనన్న నమ్మకం. మీరు చూస్తూ ఉండండి, నేనేంటో ప్రూవ్ చేస్తాను. వద్దే, ఇందాకటి నుంచి నా ఎడమక నదురుతోంది, అపశకునం ఎదురవుతున్నాయి. అయ్యో, ఏదో చేయబోయి ఇంకేదో చేసావంటే మొదటికే మోసం వస్తుంది భగవంతుడా.